The next concept was values, aims and objectives of teaching mathematics. So values, aims, objectives of teaching mathematics. So it is a very important topic. So in this concept we discussed about what is the meaning of values and what are the types of values, and alage what is the meaning of aims and what are the different types of aims, alage objectives, classification objectives, అలాగే ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాల్యూ? సో వాల్యూ అంటే అర్థం ఏంటి? విలువలు అని చెప్పేసి చెప్తాం. వాట్ వీ ఆర్ థింక్, వాట్ వీ ఫీల్ అబౌట్, వాట్ వీ అప్రిషియేట్ ఇట్, వాట్ వీ డిజైర్ ఇట్, that is called as value. So what we are think, what we feel about, what we appreciate it, what we desire it, that is called value. So మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో, సో దేని గురించి అయితే అనుభవిస్తామో, సో దేని గురించి అయితే అభినందిస్తామో, సో దేన్నైతే కోరుకుంటామో దాన్ని మనం ఏమని చెప్తామని అంటే వాల్యూ. సో దేని ద్వారా? మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా. దేని ద్వారా అండి? త్రూ ద టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా దేని గురించి అయితే ఆలోచిస్తామో, సో మ్యాథమెటిక్స్ని స్టూడెంట్స్కి టీచ్ చేయడం ద్వారా స్టూడెంట్స్ దేనికోసం ఆలోచిస్తారు, సో దేన్ని ఫీల్ అవుతారు, అనుభవిస్తారు, అలాగే దేన్ని అభినందిస్తారు, అలాగే దేన్ని కోరుకుంటారు, వీటన్నిటినీ మనం ఏమని చెప్తామని అంటే వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో సింపుల్గా చెప్పాలి అని చెప్పేసి అంటే వాల్యూస్ అని చెప్పేసి అంటే ద ఎబిలిటీస్ ఆర్ ద పవర్స్ డెవలప్డ్ ఇన్ ద స్టూడెంట్స్ త్రూ ద టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాల్యూస్. సో వాల్యూస్ అని చెప్పేసి అంటే ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ని టీచ్ చేయడం ద్వారా స్టూడెంట్లో డెవలప్ చేసేటటువంటి ఎబిలిటీస్ ఆర్ టాలెంట్స్ ఆర్ పవర్స్. సో ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ని టీచ్ చేయడం ద్వారా స్టూడెంట్లో డెవలప్ చేసేటటువంటి ఎబిలిటీసు, టాలెంట్స్, పవర్స్, వీటినే మనం ఏమని చెప్తాం అంటే వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో వాట్ వీ ఆర్ థింక్, వాట్ వీ ఫీల్ అబౌట్, వాట్ వీ అప్రిషియేట్ ఇట్, వాట్ వీ డిజైర్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూ. సో మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా స్టూడెంట్లో మనం ఏ వాల్యూస్ని, సో ఏ పవర్స్ని, ఏ ఎబిలిటీస్ని స్టూడెంట్లో డెవలప్ చేస్తామో సో దాన్నే మనం ఏమని చెప్తామని అంటే వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా వాట్ వీ థింక్, వాట్ వీ ఫీల్ అబౌట్, సో వాట్ వీ అప్రిషియేట్ ఇట్, సో వాట్ వీ డిజైర్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూస్. సో ఇక్కడ వాల్యూ అనే పదం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క మీనింగ్ కలిగి ఉంటుంది. సో ఇక్కడ పర్టికులర్గా మెథడాలజీ, పెడగాగికి వచ్చేటప్పటికి వాల్యూ అని చెప్పేసి అంటే ఒక సబ్జెక్ట్ని టీచ్ చేయడం ద్వారా స్టూడెంట్లో ఏ ఎబిలిటీస్ ఆర్ ఏ పవర్స్ అనేవి డెవలప్ చేస్తామో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ వాల్యూస్. సో ఒక సబ్జెక్టు ఇక్కడ పర్టికులర్గా మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా స్టూడెంట్లో ఏ పవర్స్ లేదా ఏ ఎబిలిటీస్ అనేవి మనం డెవలప్ చేస్తున్నామో దాన్నే మనం ఏమని చెప్తాం అంటే మ్యాథమెటికల్ వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ వాల్యూస్ హెల్ప్స్ ద టీచర్స్ టు అవాయిడ్ ఎయిమ్లెస్ టీచింగ్. సో ఈ వాల్యూస్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది టీచర్స్కి ఉన్నట్టయితే సో నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ వాల్యూస్ హెల్ప్స్ ద టీచర్స్ టు అవాయిడ్ ఎయిమ్లెస్ టీచింగ్. సో ఎయిమ్లెస్ టీచింగ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి టీచర్స్కి ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం మ్యాథ్స్ని టీచ్ చేయడం ద్వారా స్టూడెంట్లో ఏ పవర్స్ అయితే డెవలప్ చేయాలని ముందుగానే తెలుస్తుందో పర్టికులర్గా మనం టీచింగ్ చేసేటప్పుడు కూడా ఆ ఎబిలిటీసు, ఆ పవర్స్ని డెవలప్ చేసేటువంటి కాన్సెప్ట్స్ని దృష్టిలో పెట్టుకొని టీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో వాల్యూస్ యొక్క నాలెడ్జ్ అనేది టీచర్కి బాగా హెల్ప్ చేస్తుంది. దేనికని చెప్పేసి అంటే టు అవాయిడ్
అవాయిడ్ ఎయిమ్లెస్ టీచింగ్. సో ఎయిమ్లెస్ టీచింగ్ని అవాయిడ్ చేయడం కోసం ఈ మ్యాథమెటిక్స్ యొక్క అంటే వాల్యూస్ యొక్క నాలెడ్జ్ అనేది టీచర్కి బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్తాం. అలాగే ఎయిమ్లెస్ టీచింగ్ విల్ రియలైజ్ నో వాల్యూస్. సో ఎయిమ్లెస్ టీచింగ్ విల్ రియలైజ్ నో వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, లాంగ్వేజెస్ are developing powers and skills of children. These powers are called as values. సో మనం టీచ్ చేసేటువంటి ఏ సబ్జెక్ట్స్ అయినా సరే, మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, సోషల్ అయినా, లాంగ్వేజెస్ అయినా, సో ఆర్ డెవలపింగ్ సమ్ పవర్స్ అండ్ స్కిల్స్ ఇన్ ద చిల్డ్రన్. సో చిల్డ్రన్లో కొన్ని పవర్స్ని, స్కిల్స్ని డెవలప్ చేస్తాయి. సో దీస్ పవర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాల్యూస్. దీస్ పవర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో జనరల్గా వాల్యూస్ డిపెండ్ అపాన్ ద ఎయిమ్స్. సో జనరల్గా వాల్యూస్ డిపెండ్ అపాన్ ద ఎయిమ్స్. సో వాల్యూస్ అనేవి ఎయిమ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఎయిమ్స్ డిపెండ్ అపాన్ వాల్యూస్. సో అంటే హియర్ బోత్ values and aims are have the interrelationship. So values and aims are have the interrelationship. So values ki aims ki interrelationship అనేది ఉందని చెప్పేసి చెప్తాం. సో values depend on the aims. Values depend on the aims. అలాగే aims depend on the values. సో వాల్యూస్ డిపెండ్ ఆన్ ద ఎయిమ్స్, అలాగే ఎయిమ్స్ డిపెండ్ ఆన్ ద వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో వాల్యూస్ అనేవి ఎయిమ్స్ మీద ఆధారపడి ఉంటాయి, మరి ఎయిమ్స్ అనేవి వాల్యూస్ మీద ఆధారపడి ఉంటాయి. సో బోత్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ ఈచ్ అదర్ అని చెప్పేసి చెప్తాం. సో ఏ స్టూడెంట్నైనా పేరెంట్స్ స్కూల్కి పంపించేటప్పుడు సో ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా కంపల్సరిగా కొన్ని వాల్యూస్ అనేవి డెవలప్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరిలో కూడా కంపల్సరిగా కొన్ని వాల్యూస్ అనేవి డెవలప్ చేయాలి. సో ఎడ్యుకేషన్ మస్ట్ కంట్రిబ్యూట్ టు ద ఎక్వైర్మెంట్ ఆఫ్ దీస్ వాల్యూస్. సో ప్రతి ఒక్కరిలో కూడా ఎడ్యుకేషన్ అనేది కంపల్సరిగా కొన్ని వాల్యూస్ని డెవలప్ చేయాలి. సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా స్టూడెంట్ని ఆ వాల్యూస్ని డెవలప్ చేయించడం కోసం స్కూల్కి పంపించడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ మస్ట్ కంట్రిబ్యూట్ టు ద ఎక్వైర్మెంట్ ఆఫ్ దీస్ వాల్యూస్. సో ఎడ్యుకేషన్ అనేది ఈ వాల్యూస్ని ఎక్వైర్ చేయడం కోసం కంట్రిబ్యూట్ చేస్తుంది. ఏంటా వాల్యూస్? ఫస్ట్ వన్ నాలెడ్జ్ అండ్ స్కిల్. ఫస్ట్ వన్ నాలెడ్జ్ అండ్ స్కిల్. సో జ్ఞానము మరియు నైపుణ్యాలు. సో ప్రతి స్టూడెంట్ స్కూల్కి రావడం ద్వారా కొంత నాలెడ్జ్ని, కొన్ని పర్టికులర్ స్కిల్స్ని ఎక్వైర్ చేయాలి. ప్రతి స్టూడెంట్ కూడా స్కూల్కి రావడం ద్వారా కొంత నాలెడ్జ్ని, కొంత పర్టికులర్ స్కిల్స్ని ప్రతి స్టూడెంట్ కూడా ఎక్వైర్ చేయాలి. అలాగే ఇంటలెక్చువల్ హ్యాబిట్స్ అండ్ పవర్. సో ఇంటలెక్చువల్ హ్యాబిట్స్ అండ్ పవర్. సో ఇంటలెక్చువల్ మేధా సంబంధమైన అలవాట్లు, అలాగే శక్తి సామర్థ్యాలు అని చెప్పేసి చెప్తాం. సో ఇంటలెక్చువల్ హ్యాబిట్స్ అండ్ పవర్స్ అనేవి ప్రతి ఒక్కరిలో కూడా డెవలప్ చేయాలి ఎడ్యుకేషన్. అలాగే డిజైరబుల్ యాటిట్యూడ్ అండ్ ఐడియల్స్. డిజైరబుల్ యాటిట్యూడ్ అండ్ ఐడియల్స్. సో నాలెడ్జ్ అండ్ స్కిల్, ఇంటలెక్చువల్ హ్యాబిట్స్ అండ్ పవర్, desirable attitude and ideals. Desirable attitude and ideals. So education must contribute the following values in the every individual. Education must contribute the following values in the every individual. So in the values, knowledge and skill, intellectual habits and power, desirable attitudes and ideals. Desirable attitudes and ideals. So జ్ఞానము మరియు నైపుణ్యాలు, మేధా సంబంధమైన అలవాట్లు మరియు శక్తి సామర్థ్యాలు, అదేవిధంగా మంచి అలవాట్లు, మంచి ప్రవర్తనలు మరియు ఆదర్శాలు అని చెప్పేసి చెప్తాం. సో ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా కంపల్సరిగా ఈ వాల్యూస్ అనేవి డెవలప్ చేయాలి. ప్రతి ఒక్కరిలో కూడా కంపల్సరిగా ఈ వాల్యూస్ అనేవి డెవలప్ చేయాలని చెప్పేసి చెప్తాం. సో వీటిని మనం కనుక సో యుటిలిటీ అండ్ వాల్యూస్గా కనుక కన్వర్ట్ చేసినట్టయితే, సో నాలెడ్జ్ అండ్ స్కిల్ కన్సిడర్ యాజ్ యుటిలిటేరియన్ value. So knowledge and skill consider as utilitarian value. సో ఈ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఏమో చెప్తామంటే యూటిలిటేరియన్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. నాలెడ్జ్ అండ్ స్కిల్ ఏమంటామంటే యూటిలిటేరియన్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. సో ఈ నాలెడ్జ్ స్కూల్లో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ అండ్ స్కిల్ని డైలీ లైఫ్లో యూటిలైజ్ చేస్తారు కాబట్టి దీన్నే మనం ఏమని చెప్తామని అంటే యూటిలిటేరియన్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. అలాగే
ఇంటలెక్చువల్ హ్యాబిట్స్ అండ్ పవర్. ఇంటలెక్చువల్ హ్యాబిట్స్ అండ్ పవర్. సో ఇంటలెక్చువల్ హ్యాబిట్స్ అండ్ పవర్ దీన్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే సో దిస్ కెన్ బి కన్సిడర్ యాజ్ డిసిప్లినరీ వాల్యూ. So this can be considered as disciplinary value. So intellectual habits and power. So దీన్ని ఏమని చెప్తామని అంటే డిసిప్లినరీ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. ఏమంటామండి డిసిప్లినరీ వాల్యూ. అలాగే డిజైరబుల్ యాటిట్యూడ్ అండ్ ఐడియల్స్. డిజైరబుల్ యాటిట్యూడ్ అండ్ ఐడియల్స్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కల్చరల్ వాల్యూ. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కల్చరల్ వాల్యూ. సో ఇలా స్కూల్లో ఎడ్యుకేషన్ అనేది కంపల్సరిగా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎడ్యుకేషన్ అనేది కంపల్సరిగా ప్రతి ఒక్క స్టూడెంట్లో డెవలప్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే నాలెడ్జ్ అండ్ స్కిల్. సో జ్ఞానము మరియు నైపుణ్యాలు, ఇంటలెక్చువల్ హ్యాబిట్స్ అండ్ పవర్. సో మేధా సంబంధమైన శక్తి సామర్థ్యాలు అలవాట్లు, అలాగే డిజైరబుల్ యాటిట్యూడ్ అండ్ ఐడియల్స్. సో నాలెడ్జ్ అండ్ పవర్ కన్సిడర్ యాజ్ యుటిలిటేరియన్ వాల్యూ, intellectual habits and power considered as disciplinary value. So desirable attitude and ideals considered as cultural value. Cultural value అని చెప్పేసి చెప్తాం. So these are the values. So these are the values education must contribute to the every individuals. So next concept, classification of values. So కంపల్సరీగా 1 మార్క్ వస్తుంది క్లాసిఫికేషన్ ఆఫ్ వాల్యూస్. సో ఈ వాల్యూస్ని అంటే మ్యాథమెటిక్స్ టీచ్ చేయడం ద్వారా, వాల్యూస్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ని టీచ్ చేయడం ద్వారా స్టూడెంట్లో డెవలప్ చేసేటటువంటి ఎబిలిటీస్ అండ్ పవర్స్నే మనం ఏమని చెప్తామంటే వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. ఒక పర్టికులర్ సబ్జెక్ట్ని టీచ్ చేయడం ద్వారా స్టూడెంట్లో డెవలప్ చేసేటటువంటి ఎబిలిటీస్ ఆర్ పవర్స్నే మనం ఏమని చెప్తామని అంటే వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా ఏ వాల్యూస్ డెవలప్ చేస్తామనేది కొంతమంది ఎడ్యుకేషనలిస్ట్ కొన్ని క్లాసిఫికేషన్ చేశారు. సో దాన్నే మనం క్లాసిఫికేషన్ ఆఫ్ వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. దాన్నే క్లాసిఫికేషన్ ఆఫ్ వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో ఫస్ట్ వన్ యంగ్ క్లాసిఫికేషన్. సో ఫస్ట్ వన్ ఏదంటే యంగ్ క్లాసిఫికేషన్ అని చెప్పేసి చెప్తాం. సో అకార్డింగ్ టు యంగ్ క్లాసిఫికేషన్, మ్యాథమెటిక్స్ యాజ్ ఏ మోడ్ ఆఫ్ థాట్. మ్యాథమెటిక్స్ యాజ్ ఏ మోడ్ ఆఫ్ థాట్. సో మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా ఒక మోడ్ ఆఫ్ థాట్ను మనం డెవలప్ చేస్తాం. అంటే ఒక సిస్టమేటిక్ థింకింగ్ స్టైల్, క్రమబద్ధమైనటువంటి ఆలోచన విధానం. సో గణితం ఒక చింతనా సరళి. గణితం ఒక చింతనా సరళి అంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేస్తుంది. మ్యాథమెటిక్స్ అనేది ఒక ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేస్తుంది అని చెప్పేసి చెప్తాం. అలాగే అదర్ ఫంక్షన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో గణితం యొక్క ఇతర విధులు. అదర్ ఫంక్షన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే గణితం యొక్క ఇతర విధులు. సో మ్యాథమెటిక్స్ అనేవి అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఆర్గనైజ్ చేస్తుందో వాటన్నిటినీ కూడా మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా డెవలప్ చేస్తుంది. అలాగే యుటిలిటేరియన్ వాల్యూ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ పర్టికులర్గా ప్రతి ఒక్క పర్సన్కి డైలీ లైఫ్ జీవితం కావాలి అని అంటే, ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ must and should learn 2 subjects. They are first one language and second one mathematics. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా లైఫ్ని లీడ్ చేయాలి. ఎవ్రీ పర్సన్ కూడా తన జీవితాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా 2 సబ్జెక్టులు అనేవి రావాలి. ఒకటి 2 సామర్థ్యాలు రావాలి. ఒకటి లాంగ్వేజ్, రెండోది మ్యాథమెటిక్స్. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది ప్రతిరోజు జీవితంలో డైలీ లైఫ్లో యూజ్ చేసేది కాబట్టి సో మ్యాథమెటిక్స్ యొక్క నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో అందుకే యుటిలిటేరియన్ వాల్యూ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో యంగ్ అనేటువంటి క్లాసిఫికేషన్ ఎడ్యుకేషనలిస్టు మ్యాథమెటిక్స్ వాల్యూస్ని 3 టైప్స్గా క్లాసిఫై చేశాడు. యంగ్ అనేటువంటి ఎడ్యుకేషనలిస్టు మ్యాథమెటిక్స్ యొక్క వాల్యూస్ని 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. సో మ్యాథమెటిక్స్ యాజ్ ఏ మోడ్ ఆఫ్ థాట్. మ్యాథమెటిక్స్ యాజ్ ఏ మోడ్ ఆఫ్ థాట్. సో అదర్ ఫంక్షన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ యాజ్ ఏ మోడ్ ఆఫ్ థాట్. అలాగే అదర్ ఫంక్షన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అదేవిధంగా యుటిలిటేరియన్ వాల్యూ ఆఫ్ మ్యాథమెటిక్స్. అదేవిధంగా యుటిలిటేరియన్ వాల్యూ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి చెప్తాం. సో మరి నెక్స్ట్ వన్ బ్రెస్లిచ్ క్లాసిఫికేషన్. సో మ్యాథమెటిక్స్ యొక్క వాల్యూస్కి సంబంధించి బ్రెస్లిచ్ క్లాసిఫికేషన్. సో బ్రెస్లిచ్ అనేటటువంటి ఎడ్యుకేషనలిస్టు మ్యాథమెటికల్ వాల్యూస్ని ఏ విధంగా క్లాసిఫై చేయడం జరిగింది. సో అకార్డింగ్ టు ద బ్రెస్లిచ్ క్లాసిఫికేషన్, సో ఈ బ్రెస్లిచ్ మ్యాథమెటికల్ వాల్యూస్ని 6 టైప్స్గా డివైడ్ చేశారు.
సో మ్యాథమెటికల్ వాల్యూస్ని 6 వాల్యూస్ని మెన్షన్ చేశాడు. అంటే మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా ఈ 6 వాల్యూస్ అనేవి డెవలప్ చేస్తాం. ఏంటా 6 వాల్యూస్ అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ స్కిల్స్. సో కొన్ని పర్టికులర్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్, మ్యాథమెటికల్ స్కిల్స్ అనేవి ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. సో అలాగే అండర్స్టాండింగ్, సో అవగాహన, సో అవగాహన సామర్థ్యం, అండర్స్టాండింగ్ ఎబిలిటీ అనేది డెవలప్ కావడం జరుగుతుంది. అలాగే ప్రాబ్లమ్స్ అండ్ మెథడ్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, వాటిని సాల్వ్ చేసేటటువంటి మెథడ్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా వాటిని సాల్వ్ చేసేటటువంటి మెథడ్స్. సో వీటిని మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే హ్యాబిట్స్, సో అలవాట్లను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే ఎప్రిషియేషన్స్, సో అభినందనలు, సో అభినందనలు కూడా మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా ఎప్రిషియేషన్స్ అనే స్కిల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే యాటిట్యూడ్స్, సో యాటిట్యూడ్ అని చెప్పేసి అంటే ఏదైనా ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా ఒక ఒపీనియన్ని ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయగలిగేటువంటి కెపాసిటీని ఏమని చెప్తామంటే యాటిట్యూడ్స్ అని చెప్పేసి చెప్తాం. సో మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా ఈ ఎబిలిటీస్ అనేవి స్టూడెంట్లో డెవలప్ అవుతాయి. ఏంటవి? స్కిల్స్, అండర్స్టాండింగు, ప్రాబ్లమ్స్ అండ్ మెథడ్స్, హ్యాబిట్స్, ఎప్రిషియేషన్స్ అండ్ యాటిట్యూడ్స్. సో అకార్డింగ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషనలిస్ట్ బ్రెస్లిచ్, సో బ్రెస్లిచ్ అనేటువంటి ఎడ్యుకేషనలిస్ట్ యొక్క క్లాసిఫికేషన్ ప్రకారం మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా ఈ 6 వాల్యూస్ అనేవి అభివృద్ధి చెందుతాయి. సో నెక్స్ట్ వన్ బ్లాక్ హారెస్ట్ క్లాసిఫికేషన్. సో మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా సో బ్లాక్ హారెస్ట్ ప్రకారం ఏ ఎబిలిటీస్, ఏ పవర్స్ అనేవి మన స్టూడెంట్లో డెవలప్ చేయొచ్చు. మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా స్టూడెంట్లో ఏ ఎబిలిటీస్ని, ఏ పవర్స్ని మనం డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి అంటే సో మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా స్టూడెంట్లో 3 వాల్యూస్ని డెవలప్ చేయొచ్చు అకార్డింగ్ టు ద బ్లాక్ హారెస్ట్. ఏంటో 3 వాల్యూస్ అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ ఇన్ఫర్మేషన్, సెకండ్ వన్ కాన్సెప్ట్స్, సో మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేటువంటి ఎబిలిటీని డెవలప్ చేయడం. అలాగే మ్యాథమెటిక్స్ యొక్క కాన్సెప్ట్స్ను ఫామ్ చేసుకునేటువంటి గణితానికి సంబంధించిన భావనల్ని ఏర్పరచుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని డెవలప్ చేయడం. అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి యాటిట్యూడ్స్ని డెవలప్ చేసుకునేటువంటి ఎబిలిటీని డెవలప్ చేయడం. సో ఇలా బ్లాక్ హారెస్ట్ ప్రకారం మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా 3 వాల్యూస్ అనేవి మనం డెవలప్ చేయొచ్చు. ఏంటవి? ఇన్ఫర్మేషను, కాన్సెప్ట్స్, యాటిట్యూడ్స్. యాటిట్యూడ్స్ అనేటువంటి 3 టైప్స్ ఆఫ్ వాల్యూస్ని మనం మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా డెవలప్ చేయొచ్చు అకార్డింగ్ టు ద బ్లాక్ హారెస్ట్. నెక్స్ట్ అకార్డింగ్ టు ద స్క్రాలింగ్. సో స్క్రాలింగ్ క్లాసిఫికేషన్ ప్రకారం సో అకార్డింగ్ టు ద స్క్రాలింగ్ ఈయన మ్యాథమెటిక్స్ యొక్క వాల్యూస్ని 4 టైప్స్గా డివైడ్ చేశాడు. మ్యాథమెటిక్స్ యొక్క వాల్యూస్ని 4 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. సో స్క్రాలింగ్ క్లాసిఫికేషన్ ప్రకారం సో మ్యాథమెటిక్స్ యొక్క వాల్యూస్ అనేవి 4 టైప్స్గా డివైడ్ చేస్తాం. సో అవేంటి అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ ఇన్ఫర్మేషన్, సో మ్యాథమెటిక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేటువంటి ఎబిలిటీ డెవలప్ చేయడం. సెకండ్ వన్ కాన్సెప్ట్స్, మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ని అండర్స్టాండ్ చేసుకునే ఎబిలిటీ డెవలప్ చేయడం. సో యాటిట్యూడ్స్ అండ్ ఎబిలిటీస్. సో ఇన్ఫర్మేషను, కాన్సెప్ట్స్, యాటిట్యూడ్స్ అండ్ ఎబిలిటీస్. సో అకార్డింగ్ టు స్క్రాలింగ్. సో నెక్స్ట్ మున్నిక్ క్లాసిఫికేషన్. సో అకార్డింగ్ టు ద ఎడ్యుకేషనలిస్ట్ మున్నిక్ సో మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా మనం ఈ వాల్యూస్ని డెవలప్ చేయొచ్చు. సో మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా మనం డెవలప్ చేయగలిగేటువంటి వాల్యూస్ ఏంటంటే ఫస్ట్ వన్ కల్చరల్ వాల్యూ, అలాగే నెక్స్ట్ వన్ డిసిప్లినరీ వాల్యూ, డిసిప్లినరీ వాల్యూ అండ్ నెక్స్ట్ వన్ ప్రిపరేటరీ వాల్యూ, and next one utilitarian value. So cultural value, disciplinary value, preparatory value and utilitarian value. So mathematics in teach చేయడం ద్వారా ఈ 4 values ని స్టూడెంట్స్ లో డెవలప్ చేయొచ్చు. సో according to the Munich classification. So this is the classification of values of mathematics.